ఓకే, పాంప్లెట్లో 100 కంటత వాక్యాలు చెప్పిన వారికి 1000 రూపీస్ మనీ ప్రైజ్ అని ప్రకటించాం కదా. ఎంతమంది చెప్పడానికి రెడీగా ఉన్నారు? మన మధ్యన డానీ ఉన్నాడు. డానీ వచ్చి ఫస్ట్ తన యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు. అందరూ క్లాప్స్ కొట్టి తను ఆహ్వానిద్దాం. సామెతలు 1వ అధ్యాయము 1వ వచనం నుండి చెప్తున్నాను. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును. నా కుమారుడా, పాపును నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకే పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకను పట్టుకొనుటకు దాగి ఉందుము. పాతాళము మనుష్యులను మృంగివేయినట్లు వారిని జీవముతో నుండగా మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్ము అని వారు నీతో అన్నప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము. నీవు నా పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవల యందు నడువకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయ వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు స్వనాశనమునికే పొంచియుందురు. తమ్ముడు తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగొరుదురు. అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. నీవు నా మాట వినకపోతివి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు అపాయం మీకు కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు నన్ను గూర్చి వారు మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. వారు నన్ను శ్రద్ధగా వెదికెదురు కానీ వారికి నేను కనపడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమ ఆలోచనలు వెక్కసమగొరకు తమను అనుసరించెదరు. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు క్షేమముగా నివసించును.
వాడు కీడు వచ్చినప్పుడు భయము లేక నుండును. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గుర్తించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీవు తెలుసుకొందువు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచువారికిని ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమును జొచ్చును, తెలివి నీకు మనోహరమగును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయును. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడుచువలనని యథార్థ మార్గమును విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు. అతిమూర్ఖపు ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచు త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. మరియు ఆ జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు ఆ పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరుచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవువారు ఎప్పుడునూ తిరిగి రారు. జీవమార్గములు వారికి దొరకవు. నా మాటలు వినినేడల నీవు సజ్జనుల మార్గమందు నిలిచియుందువు. నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు. యథార్థవంతుల దేశమందు నివసించుదువు. లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. దానిలో నిలిచియుందురు. బుద్ధిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. 2వ అధ్యాయం ఏంటండి, 136వ కీర్తనండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే తన మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నేల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరమును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరమును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరమును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను, ఆయన కృప నిరంతరమును. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరమును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును వారిని రప్పించును, ఆయన కృప నిరంతరమును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించును, ఆయన కృప నిరంతరమును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చును, ఆయన కృప నిరంతరమును. తన ప్రజలను దాని నడుమ దాటిపోజేసును, ఆయన కృప నిరంతరమును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసును, ఆయన కృప నిరంతరమును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును, ఆయన కృప నిరంతరమును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరమును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరమును. అమోరీల రాజైన సియోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరమును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరమును.
వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరమును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరమును. మనము దీనదశలో ఉన్నప్పుడు మనను జ్ఞాపకము చేసుకును. ఆయన కృప నిరంతరమును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను. ఆయన కృప నిరంతరమును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరమును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. దీని స్తోత్రం. 136 కీర్తన అయిందండి. నెక్స్ట్, నేను చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పానండి. ఇది నాకు ఇది గుర్తుండటం నాకు అదృష్టం. నా 100కి ఇది పూర్తి అవుతుంది. పూర్తయ్యేలాగా ఇది కూడా సహాయం చేసింది నాకు. సరే, అయితే అది లాస్ట్లో చెప్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసుకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిందే, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టువనే నుండును. అతడు చేయును తంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. 1వ అధ్యాయం పూర్తయింది. 23వ కీర్తన అండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికలమున జలముల యుద్ధ ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నేను నడిచిన నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నా శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమంలే నా వెంట వచ్చును. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఒకటి నిర్గమకాండము 20వ అధ్యాయము 13, 14, 15, 16 అండి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకోకూడదు. తర్వాత కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 91:1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. 92:1. యెహోవాను స్తుతించుట మంచిది. 92:1. నెక్స్ట్ 118వ అధ్యాయం కీర్తనలు 118వ అధ్యాయం 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టిదిని, విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరమిచ్చును. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. 118:5. 120వ అధ్యాయం 1వ వచనం. నా శ్రమంలో నేను యెహోవాకు మొర్రపెట్టుతుని, ఆయన నాకు ఉత్తరమిచ్చాను. 121:1. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం కలుగును. 121:1. 128:1 అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. 133:1. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 133:1.